హాయ్ అండి. ఫిష్ పికిల్ పచ్చడి చూపిస్తాం అనుకున్నాను, నేను మర్చిపోయాను వీడియో తీయడం. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. ముందుగా శుభ్రంగా కడుక్కొని చేపల చిన్న సాల్ట్ చిన్న పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఫ్రై చేసిన ముక్కలు కూడా మీకు చూపించాను, బాగా ఫ్రై చేసుకోండి. అలాగే యాలకులు చూపించాను కదా, యాలకులు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, ఈ మూడు ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఫ్రై చేశారు కదా, ఫ్రై చేసిన ముక్కలు ఒక్కొక్కటిగా అటు ఇటు తిప్పుకోండి. ప్రతి ముక్కను అలా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి బాగా సిమ్లో, ఎందుకంటే మళ్ళీ గరిటె పెట్టకండి, గరిటె పెడితే ముక్క ఇరిగిపోతుంది. సో అలాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అలా ఫ్రై చేసుకోండి. ఒకటి వేగగానే మళ్ళీ ఒకటి తిప్పుకోండి. అలా ఒక్కొక్కటిగా తిప్పుకోండి. మరి హైలోనే పెట్టకండి, మరి సిమ్లోనే పెట్టుకోండి, మిడిల్లో ఆపండి, ఎందుకంటే మళ్ళీ మరి బాగోదు. అలా ఒక్కొక్కటిగా తిప్పుకొని కలుపుకొని అలా ఒక్కొక్కటి వేసుకోండి. సో ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకుందాం. బాగా బ్రౌన్గా అయిపోయి కానీ మరి ఎక్కువ బ్రౌన్గా వేపుకోండి. సో బాగా అయిపోయి కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకుందాం. అలా ఒక్కొక్కటిగా తీసుకోండి. ఒక్కొక్కటిగా తీసుకుంది. అదే ఆయిల్లో ఒక కప్పు శనగపప్పు, ఇంకొక కప్పు ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అలా వేయించుకుందాం.
బాగా అయిందా? ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, హైలో పెట్టకండి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ బాగోదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. ఇప్పుడు నేను చెప్పింది మాత్రం. మీడియం ఫ్లేమ్లో వేయించారు కాబట్టి 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. అలా వేయింతూ ఉండండి. అలా వేపుతూ ఉండండి. సిమ్లోనే పెట్టుకొని వేపుకోండి. సో బాగా వేగాయి కాబట్టి చూడండి, తెల్లగా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బ్రౌన్గా అయింది. మీరే చూసారు కదా, ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. కొంచెం కొత్తిమీర, శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. బాగా కలపండి. పుదీనా కూడా వేసుకోండి. పుదీనా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే నా దగ్గర పుదీనా లేదు, సో అందుకనే కొత్తిమీర మాత్రమే వేసాను నేను. మీ దగ్గర పుదీనా మాత్రం అవైలబుల్గా ఉంటే మాత్రం వేసుకోండి. నా దగ్గర లేదు, సో అందుకే నేను వేయలేదు. బాగా వేయించుకోండి. సో 4 ఎండుమిరగాయలు కూడా వేసుకోండి. ఒక 3 డ్రమ్ముల కరివేపాకు కూడా వేసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఏ అమ్మా ఇలా ఏడలేదు. బాగా కలపండి, వేసుకోండి. లేదు 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 ఓన్ తల్లి. రెండు టీ స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోండి. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి, ఎందుకంటే ఉప్పుగా ఉంటేనే అందులో కలుపుకునేటప్పుడు బాగుంటుంది, ఎందుకంటే ముక్కకి పట్టేలా మనం వేయలేదు కాబట్టి సరిపోతుంది.
మొత్తం అలా బాగా కలపండి. ఒక 3 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇప్పుడు లేదు మీకు సరిపోదు అనుకుంటే మీరు ఇంకా వేసుకోండి. సో మేము తక్కువే తింటాం కారం, అందుకనే నేను మాత్రం చాలా అంత వేసాను. బాగా బాగా కలపండి. ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసి బాగా కలపండి. అంతే, ఇందాక మనం ఫ్రై చేసుకున్న ముక్కలు అందులో వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఫిష్ పచ్చడి రెడీ. అదే మీకు ఇంతకుముందు చూపించాను కదా గడ్డి చేప అని, అదే. బాయ్ గాయ్స్.